మమ్మీ వరలక్ష్మి గారే దీనికి యాప్ట్ అనడానికి ఎందుకు రీజన్ అయింది, మీరు ఎందుకని తీసుకున్నారు? శబరి అనే ఒక మూవీ నేను తీసుకున్నప్పుడు దాంట్లో నేను చెప్దాం అనుకున్న అంశం గురించి చెప్పాలి. జనరల్గా వరలక్ష్మి గారు ఏంటంటే ఎక్కడ ఏ చిన్న క్యారెక్టర్ ఇచ్చినా దానికి పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అంటే అలాంటి క్యారెక్టర్ని చూస్ చేసుకుంటారు కూడా. తన యొక్క ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ ఏదైతే ఉందో, తన బీబీసీలో ఇచ్చిన ఇంటర్వ్యూస్ కావచ్చు, తను శివశక్తి ఫౌండేషన్ అని చెప్పి ఒక ఎన్జిఓ రన్ చేస్తుంది. షీ డస్ అ లాట్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ రిలేషన్స్, ఒక మ్యారేజ్ కానీ లవ్ కానీ ఇలాంటి విషయాల పట్ల తనకున్న అభిప్రాయాలను తను వ్యక్తం చేసినప్పుడు ఎవరైనా ఒక కీ పాయింట్ ఉండేదాన్ని దాన్ని ఎక్కువగా దాచాలి, ట్రైలర్లో ట్రేజర్ ఎక్కడ కనిపించకుండా ఉంచాలి అని అనుకుంటారు. మాకు ట్రైలర్ చూసుకుంటే లాస్ట్లో మీకు చెప్పామని ఎందుకు అనుకుంటున్నారు? అసలు మీకు ఏం చెప్పలేదు మేము. అంటే వరలక్ష్మి గారి క్యారెక్టర్ వరకు ఓకే, మిగతా క్యారెక్టర్ల గురించి కూడా మాట్లాడుకుంటే మీరు అనుకునే విజన్లో వచ్చింది అనుకోవచ్చా? డెఫినెట్గా వచ్చింది. వచ్చేంత వరకు మనం ఆ కాస్టింగ్ చేస్తూనే ఉంటాం కదండి. అంత ఈజీగా వదిలిపెట్టాం కదా. నేను అంటున్నానంటే అదే డేట్లో చాలా సినిమాలు వస్తున్నాయి. అందులోనే మన అల్ల నరేష్ గారిది అంటూ ఒక మూవీ అల్లరీస్ బ్యాక్ అంటూ అతను వస్తున్న కామెడీలో. చెప్పనా మీకు, సినిమా రిలీజ్ డేట్ అనేది మీరు నేను ఎవరు డిసైడ్ చేయవండి. సినిమాకంటూ ఒక డేటు, దాని రాత అది రాసి పెట్టుంటుంది, అదే డిసైడ్ చేస్తుంది. మనం అనుకుంటాం ఒక టైం చేద్దాం. చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా, పెద్ద నిర్మాతలు కూడా ఒక టైంలో. సో ఇన్ని సినిమాలు వస్తున్నప్పుడు మీ సినిమా ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, తల్లి కూతుళ్ళ ఆప్యాయత లేకపోతే ఇమోషన్ అనేది ఏదైతే ఉందో యూనివర్సల్ కాన్సెప్ట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ మూవీ అండ్ మంచి కంటెంట్ ఎక్కడున్నా తీసుకురావడం నా బాధ్యత, కాబట్టి అలాంటి బెస్ట్ కంటెంట్తో మేము ముందుకు వస్తున్నారు. శబరి అని 3rd అయితే రిలీజ్. సో ఈ మూవీ ట్రైలర్ చూసాక చాలా క్వశ్చన్స్ అయితే రైజ్ అయ్యాయి. సో అలాంటివన్నీ అడిగేయడానికి కోసం డైరెక్టర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మరి మాట్లాడేద్దామా? హాయ్ సార్. హాయ్. సో ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సో ఫస్ట్ ఆల్ కంగ్రాట్స్ సార్, సీరియస్లీ ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ చాలామంది అంటే ఇది నాది కాదు, ఆడియన్స్ నుండి వచ్చే రెస్పాన్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ. అంటే అందరూ అడిగే క్వశ్చనే సార్, అంటే ఇది లేడీ ఓరియంటెడ్ అంటారు. అండ్ వరలక్ష్మి గారి కెరియర్లో కూడా బెస్ట్ మూవీ అని బయట టాక్ వినిపిస్తుంది. సో అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ప్రజల్లో. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలక్ష్మి గారే దీనికి యాప్ట్ అనడానికి ఎందుకు రీజన్ అయింది, మీరు ఎందుకని తీసుకున్నారు? శబరి అనే ఒక మూవీ నేను తీసుకున్నప్పుడు దాంట్లో నేను చెప్దాం అనుకున్న అంశం గురించి చెప్పాలి. మనం ఏదైనా ఒక విషయాన్ని, ఏదైనా ఒక వ్యక్తిని కానీ ప్రాణానికి మించి ప్రేమిస్తే ప్రాణం తీసేంత ద్వేషంలా కూడా మారే అవకాశం ఉంది. ఓకే, ఇది బేసిక్ పాయింట్ నేను చెప్దాం అనుకున్నాను. సో ప్రేమ అనే ఒక ఎలిమెంట్కి వచ్చినప్పుడు ఇప్పుడున్న సమాజంలో దానికి ఒక స్వచ్ఛమైన రూపం చూడాలంటే ఇప్పుడు మనకి టీనేజర్స్లో ఉన్న లవ్లోనో దీంట్లోనో అంత గొప్పగా లేదు, రోజుకు ఒక రకంగా మారిపోయింది. మారని ప్రేమ అంటూ ఏదన్నా ఉంది అంటే కనుక ఒక తల్లి ప్రేమ. ఇంకా తండ్రికి ఇంకొకరికి ఉన్నది కూడా వేరే ఉండొచ్చు. ఒక తల్లికి తన కొడుకు మీద కానీ తన కూతురు మీద కానీ ఉండే ప్రేమ ఆదికాలం నుంచి ఇప్పటిదాకా మారలేదు. సో ఎక్కడైనా కానీ కుపుత్రుడు ఉంటాడేమో కానీ కుమార్తె ఉండదు, చెడ్డ తల్లి ఉండదు. సో దాన్ని మనం ఒక ప్రాతిపదికగా తీసుకొని మనం ఈ పాయింట్ చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మనం ఆ బ్యాక్డ్రాప్ని ఎంచుకోవడం జరిగింది. ఆ ఏజ్ గ్రూప్కి సెట్ అయ్యేవాళ్ళు, రెండోది స్త్రీ ప్రాధాన్యత ఉన్న చిత్రాలు చేయగలిగిన సత్తా ఉన్న ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు అని చూస్తే మన సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో మొత్తం లెక్కేస్తే వేళ మీద లెక్క పెట్టచ్చు. దాంట్లో కూడా గ్లామర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు తప్పితే నటనకి ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు నాకు వరలక్ష్మి గారు ఎందుకు స్ట్రైక్ అయ్యారంటే, షీ వాజ్ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్డ్ యాజ్ అ హీరోయిన్ 2009-2010 ఆ టైం. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ షీ హెస్ యాక్టెడ్ ఇన్ అ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. అవి సరిగా చేసేయో లేదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. హీరోయిన్ గా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది హీరోయిన్ గానే కంటిన్యూ అవుదాం అనుకుంటారు, లేకపోతే ఆగిపోతారు. అక్కడతో ఆగిపోతుంది వాళ్ళు ఎండింగ్ కూడా. లేదంటే కొన్నాళ్ళు హీరోయిన్ గా వెలిగి కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మదర్ పాత్రలు అవి చేస్తారు. అవును, అలా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చేసిన వాళ్ళు. బట్ ఈవిడ అలా కాదు. హీరోయిన్గా చేస్తూనే ఓ పక్కన ఏదైనా ఒక మంచి సినిమాలో ఒక మంచి పాత్ర వస్తే కనుక షీ హెస్ నెవర్ బ్యాక్డ్ అవుట్. షీ హెస్ డన్
బికాజ్ షీ ఆల్వేస్ టోల్డ్ మీ, మీకు సెట్లో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ లేకపోతే తను వేరే ఇంటర్వ్యూస్లో చెప్పినప్పుడు కానీ, నేను యాక్టర్ అవడానికి వచ్చాను, స్టార్ అవడానికి కాదు. నేను యాక్ట్రెస్గా నాకు ప్రాధాన్యత ఉండే ఏదైనా పాత్ర నేను తప్పకుండా చేస్తాను, చిన్నదైనా పెద్దదైనా. సో అదే ఆవిడని ఇప్పటిదాకా ఆ స్థాయిలో నిలబెట్టిందని నేను అనుకుంటున్నాను. సో ఈవెన్ బిఫోర్ ఆవిడ తెలుగులో మన తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ కానీ, క్రాక్ కానీ, తర్వాత నాంది కానీ, ఈ సినిమాలు చేయక ముందర కూడా తమిళ్లో నేను, ఎందుకంటే తమిళ్లో కూడా కొంత వర్క్ చేస్తున్నాను, అందుకని తమిళ సినిమాలు ఎక్కువ ఫాలో అవుతుంటాను. కాబట్టి ఐ హావ్ సీన్ సమ్ వెరీ గుడ్ ఫిల్మ్స్ ఆఫ్ హర్స్, లైక్ తారా తప్పట్టే బాలాగారి, విక్రమ్ వేదాలో ఒక క్యారెక్టర్ చేసింది, అందెకోడిలో క్యారెక్టర్ చేసింది, అండ్ దెర్ ఆర్ అదర్ ఫిల్మ్స్ రీసెంట్లీ హనుమాన్ కూడా, అది మొన్న చేసింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్స్ దట్ ఐ హావ్ సీన్. నేను చూసి నేను ఎందుకు ఆప్ట్ చేశాను తను, ఇవన్నీ మొన్న వచ్చినాయి. నేను ఈ శబరి సినిమాకి తనకి నేను కథ చెప్పినప్పటికీ ఇంకా క్రాక్ కూడా రిలీజ్ కాదు. ఓకే, జనరల్గా ఏంటంటే మన ఇండస్ట్రీలో ఉన్న పరిపాటి ఏంటంటే ఏదైనా ప్రాపర్గా హిట్లో ఉన్న వ్యక్తులనే ఎక్కువ బిజినెస్ పరంగా తప్పేం లేదు. బట్ ఏంటంటే యాజ్ అ పర్ఫార్మర్ షీ ఈజ్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. సో ఈ క్యారెక్టర్ తను యాప్ట్గా ఉంటారేమో అని నాకు అనిపించింది. సో తనకి నేను నెరేట్ చేయడం జరిగింది. అండ్ తను కూడా ఫస్ట్ సిట్టింగ్లోనే తనకి కనెక్ట్ అయింది ఈ క్యారెక్టర్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా వరలక్ష్మి గారు ఏంటంటే ఎక్కడ ఏ చిన్న క్యారెక్టర్ ఇచ్చినా దానికి పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అవును, అలాంటి క్యారెక్టర్ని చూస్ చేసుకుంటారు కూడా. అవును, అలాంటి వ్యక్తిని మీరు ఒప్పించారంటే మీ స్టోరీలో ఇంకా ఎంతో, లేకపోతే ఒప్పించలేదు. బాగా కనెక్ట్ అయ్యి బా ఏముందండి అనే ఒక సీన్ ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉంటాయండి. ఎందుకంటే నేను ఎందుకు తనకి ఈ కథ చెప్పగానే తను ఒప్పుకుందని నేను ఒక అనలైజ్ చేసుకుంటే, తన యొక్క ఆఫ్ స్క్రీన్ ఇమేజ్ ఏదైతే ఉందో, తన బీబీసీలో ఇచ్చిన ఇంటర్వ్యూస్ కావచ్చు, తను శివశక్తి ఫౌండేషన్ అని చెప్పి ఒక ఎన్జిఓ రన్ చేస్తుంది. షీ డస్ అ లాట్ ఆఫ్ సోషల్ వర్క్ అండ్ రిలేషన్స్, ఒక మ్యారేజ్ కానీ లవ్ కానీ ఇలాంటి విషయాల పట్ల తనకున్న అభిప్రాయాలను తను వ్యక్తం చేసినప్పుడు, ఏదైతే వ్యక్తిత్వం నాకు దాంట్లో కనపడిందో, ఒక స్వాభిమానం ఉండే క్యారెక్టర్ కనిపించిందో, అది నా క్యారెక్టర్. నా సినిమాలో శబరి సినిమాలో సంజనా పాత్ర. ఎప్పుడైతే నా సంజనా పాత్ర నేను రాస్తున్నానో, ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు దీనికి సింక్ అవుతున్నప్పుడు, ఓకే ఈ క్యారెక్టర్కి ఈడు పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పాత్ర చేసేటప్పుడు వాళ్ళు కూడా దాన్ని బిలీవ్ చేయాలి. నిజ జీవితంలో బిలీవ్ చేస్తే అది ఇంకా వాళ్ళ భావోద్వేగాల్లోనూ వాళ్ళ ఫేస్లోనూ చాలా బాగా ప్రతిఫలిస్తుంది. నేను క్యారెక్టర్ చేస్తున్నప్పుడు దాన్ని నేను బిలీవ్ చేయలేదు అనుకోండి, అది సగంగానే ఉంటుంది, ఏదో చేయాలంటే చేసినట్టుగానే ఉంటుంది. అండ్ అది మీరు ఈ సినిమాలో చూస్తారు. ఎందుకంటే షీ బిలీవ్డ్ ఇన్ దిస్ క్యారెక్టర్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు హర్ క్యారెక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టే ఆల్రెడీ హీరోయిన్లుగా చేసి గ్యాప్ తీసుకుని మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, అంటే అలాంటి వాళ్ళని ఎవరైనా చేసుకుంటే ఓకే అనే థాట్ వచ్చిందా, లేకపోతే ఫస్ట్ నుండి ఈవిడే అని ఫిక్స్ అయిపోయారా? అలా అని కాదు, నేను బేసిక్గా అలా చూసి ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. మనం కథ రాసుకున్నప్పుడు ఈ కథకి ఎవరు యాప్ట్గా ఉంటారు. ఇప్పుడు అలా అంటే ఈవిడలాగానే ఆలోచించే సైక్ ఉండే వ్యక్తులు, ఈవెన్ హీరోయిన్స్ హిందీలో కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నేను హిందీ మార్కెట్కి వెళ్ళి సినిమా చేయాలనుకోవాలి, ఎందుకంటే నేను తెలుగు నుంచి వచ్చాను కాబట్టి, ఇక్కడ ఉన్న సంస్కృతి నాకు తెలుసు కాబట్టి, ఇక్కడ ఉన్న జనాల పల్స్ తెలుసు కాబట్టి నేను తెలుగు సినిమా చేద్దామని అనుకున్నాను. సో అప్పుడు నేను తెలుగులో ఒక సినిమా చేద్దామని అనుకున్నప్పుడు సౌత్ ఇండియాలో ఎవరు బెస్ట్ ఈ కేటగిరీ, త్రిష గారా లేకపోతే ఇంకొకరా. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది హీరోయిన్స్గా గ్లామరస్ పాత్రలు చాలా చేసేసి ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పూర్తి స్థాయిలో తల్లి ఇమేజ్ ఇంకా జనాల సైకిల్లోంచి వెళ్ళిపోలే. ఇప్పుడు ఈవెన్ నౌ కొంతమంది హీరోయిన్స్ సినిమాలు మళ్ళీ టీవీల్లోనూ యూట్యూబ్లోనూ ప్లే అవుతూనే ఉంటాయి. వాళ్ళు గ్లామర్గా నటించినవి, ఆడినవి, పాడినవి కనిపిస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, నా సినిమా రిలీజ్ అయిన టైంకి అదే సినిమా ఒకటి నేను టీవీలో రన్ అవుతుంది అనుకోండి, సమ్వేర్ ఒక చిన్న డిస్కనెక్ట్ ఉంటుంది. సో ఈవిడికి ఏంటంటే షీ స్టార్టెడ్ డూయింగ్ క్యారెక్టర్స్ కదా. సో సమ్వేర్ ఐ ఫెల్ట్ షీల్ బి ద మోస్ట్ యాప్ట్ పర్సన్. సో అందుకని ఆవిడ కథ చెప్పేసిన తర్వాత నేను ఎవరికి ట్రై చేయలే. జనరల్గా ఏంటంటే ఒకరికి కథ చెప్పిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ కోసం ట్రై చేస్తే, ప్రొడ్యూసర్ దొరకకపోతే ఈ హీరోయిన్ కాకపోతే ఇంకో హీరోయిన్కి వెళ్దాం, లేకపోతే హీరోకి వెళ్దాం అని ప్రయత్నిస్తాం. అలా నేను ప్రయత్నించలే. షీ లైక్డ్ ఇట్, షీ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఐ స్టార్టెడ్ లుకింగ్ అవుట్ ఫర్ వేరియస్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే కొంత టైం పట్టింది. ఐ వాంటెడ్ సమ్వన్ హూ కెన్ బ్యాక్ ద ప్రాజెక్ట్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్ చాలా మంది వస్తారు, వచ్చి సగంలో మొదలేసి వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే సరిగ్గా చేయరు, అండ్ దే విల్ హ్యావ్ దేర్ 1001 ఇంట్రెస్ట్. అలా కాకుండా
సినిమాని ప్రాపర్గా బ్యాకప్ చేసి సినిమాని కంప్లీట్ చేసి సినిమాని రిలీజ్ చేసే మనస్తత్వం ఉండే ఒక వ్యక్తిని వెతకాలనుకున్నాను. చాలామందిని కలిశాను కూడా మధ్యలో. వాళ్ళలో నాకు ఆ ప్రామిస్ కనపడలేదు. నాకు ఎందుకో మహేంద్ర గారిలో అది కనపడింది. సో ఐ టోల్డ్ హిమ్, హీ ఆల్సో లైక్ ఇట్ అండ్ ఇట్ స్టార్టెడ్. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఎవరైనా ఒక కీ పాయింట్ ఉండేదాన్ని దాన్ని ఎక్కువగా దాచాలి, ట్రైలర్లో టీజర్లో ఎక్కడ కనిపించకుండా ఉంచాలి అని అనుకుంటారు. మాకు ట్రైలర్ చూసుకుంటే లాస్ట్లో మీకు చెప్పామని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మీకు చెప్పామని ఎందుకు అనుకుంటున్నారు? అసలు మీకు ఏం చెప్పలేదు మేము. మా డౌట్లో అందుకే అడుగుతున్నాం మిమ్మల్ని. మీకు డౌటే అది. వీ డిడ్ నాట్ రివీల్ ఎనీథింగ్. There are certain things which will make you think that we have revealed everything. Okay. But we have not really revealed everything. And moreover, ఒక సినిమాలో ఇది థ్రిల్లింగ్ పాయింట్, ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనేది మాత్రమే ఉంటే ఆ సినిమా ఎక్కువ కాలం రన్ అవ్వదు. ఎందుకంటే నేను సినిమా రిలీజ్ అయిన వెంటనే మొదటి రోజు మార్నింగ్ షోకి తెలిసిపోతుంది, అది రివ్యూలో వచ్చేస్తుంది. ఇంక నేను ఎందుకు వెళ్ళాలి సినిమాకి? నేను డిస్పైట్ ఆఫ్ దిస్ ఒక సినిమా నేను కంటిన్యూస్గా చూడాలి అంటే అందులో ఉన్న పర్ఫార్మెన్సెస్, అందులో ఉండే ప్రతి సీను అంతే హృదయంగా ఉండాలి, ఆడిటోరియం కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. పోకిరి సినిమాలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ అని తెలిసిపోయింది కదా ఫస్ట్ డే మార్నింగ్ షోకి, ఇంకా సినిమా 175 రోజులు ఎందుకు ఆడింది? బికాస్ దెర్ ఆర్ సర్టన్ ఎలిమెంట్స్ విచ్ విల్ మేక్ ద పీపుల్ టు కమ్ టు ద థియేటర్ వన్స్ అగైన్. సో అలాంటి అంశాలు ఉంటేనే ఏ సినిమా అయినా లాంగ్ రన్ ఉంటుంది, రిపీట్. ఇప్పుడు ఇదైతే డ్యూల్ రోల్ కింద అది ఎందుకు నేను చెప్తున్నాను కదా, సినిమా చూసిన తర్వాత విల్ కమ్ టు నో అబౌట్ ఇట్. వై ఐ హ్యావ్ కెప్ట్ దట్ షాట్? దెర్ ఈజ్ అ పర్పస్ లేకుండా ఒక్క షాట్ లేదు సినిమాలో. సో అది మ్యూజిక్ సార్. ఏదైనా అంటే ఇప్పుడు వచ్చే సినిమాలు ఎక్కువగా హిట్ అయ్యే సినిమాలకి ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దమ్ముంటేనే సినిమాలు హిట్ అవుతున్నాయి. అండ్ మీ దాంట్లో చూసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏ టైంలో ఎలాంటి మ్యూజిక్ పడాలో హైలైట్గా పడింది. సో దాని వరకు మీరు ఏం గ్రౌండ్ వర్క్ చేశారు? మీరు సినిమా చూసారా? పడింది అనేసారు. కొన్ని పడ్డాయి సార్. అంటే ట్రైలర్ చూసేటప్పుడు ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే మనకి ట్రైలర్ నచ్చాలి. అంటే మీరు అనేటట్లు వరలక్ష్మి గారు ఉన్నారు వెళ్ళిపోయింది అంటే ఎవరు వెళ్ళరు ఈ రోజుల్లో. ఆవిడికి తగ్గట్టు అక్కడ ఏమి ఉన్నాయి ఎలిమెంట్స్, ఏం డైరెక్టర్ గారి మైండ్లో ఏముంది, మనకి ఇక్కడ ఏం కనిపించింది అని నాకు నచ్చినంత నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఓకే, యాక్చువల్గా మీకు గోపిసుందర్ గారు మన తెలుగులో ఎక్కువగా లవ్ స్టోరీస్ చేయడమే మీకు అందరికీ తెలుసు. ఆయన మలయాళంలో వేసిన కొన్ని సినిమాలు ఉన్నాయి. ఈ మధ్యనే భూతకాలంలో ఒక సినిమా వచ్చింది, సోనీ లైవ్లో ఉంటుంది చూడండి. ఓకే, చాలా మినిమల్గా ఆయన మ్యూజిక్ చేశారు, కానీ ఆ సినిమా చూస్తే అసలు రాత్రి నిద్రపోలేరు మీరు. ఓకే, అలాంటి సినిమా అది. రీరికార్డింగ్ ఏ స్థాయిలో చేయాలి, ఏ స్థాయిలో చెయ్యకూడదు, ఏ ప్లేస్లో సైలెన్స్ మెయింటైన్ చేయాలి, సైలెన్స్ మెయింటైన్ చేయడం కూడా ఒక రీరికార్డింగే. ఓకే, అది దానికి ఏంటంటే డైరెక్టర్ యొక్క సైకిల్లోకి మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళి ఆలోచించాలి. ఆయన ఒకటే చెప్పారు ఫస్ట్, ఆయన నాకు కథ లేదు తెలుసా మీకు? ఫస్ట్ విన్నప్పుడు కథ లేదు ఆయన. ఓకే, సిచ్యువేషన్స్ చెప్పి సాంగ్స్ మాత్రమే తీసుకున్నారు, టాక్సిక్ సిచ్యువేషన్స్ మాత్రమే తీసుకున్నారు ఆయన. సినిమా అయిన తర్వాత ఆయన చెప్పిన రీజన్ నాకు బాగా నచ్చింది. ఐ విల్ బి ద ఫస్ట్ ఆడియన్ ఫర్ యువర్ ఫిల్మ్ వెన్ ఐఎమ్ డూయింగ్ ద రీరికార్డింగ్. అప్పటిదాకా మీరు కథ ఒకటి చెప్తారు, రేపు పొద్దున ఇంకో రకంగా తీసుకొచ్చి పెడతారు. అప్పుడు నేను దాన్ని చూసి నేను ఏదో ఊహించేసుకొని తర్వాత ఏదో చేసి మొత్తం ఇన్స్ట్రుమెంటేషన్ రెడీ చేసుకున్న తర్వాత దానికి దీనికి సింక్ కాకపోతే చండాలంగా ఉంటుంది. అట్లా కాదు, మీరు సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఐ విల్ బి ద ఫస్ట్ ఆడియన్, దెన్ ఐ విల్ సీ అని చెప్పి అన్నారు. అదేవిధంగా సాంగ్స్ ఇచ్చారు. సాంగ్స్తో మేము షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత, డబ్బింగ్ అయిపోయిన తర్వాత సబ్ టైటిల్స్తో పాటు ఆయన సినిమా చూశారు. ఫోన్ చేశారు ఆయన అక్కడి నుంచి, ఫెంటాస్టిక్ అని, నేను ఐఎమ్ కమింగ్ హైదరాబాద్, వీల్ మీటప్ అని చెప్పి అన్నారు. హయాత్లో కలిసాము. కలిసిన తర్వాత నేను ఆయనకి విపరీతంగా నచ్చిందని చెప్పిన తర్వాత నేను ఒక విషయం ఏం చెప్పానంటే, సారీ సార్ నాకు కొన్ని కరెక్షన్స్ ఉన్నాయని చెప్పాను ఆయనకి. సో ఆ కరెక్షన్స్ కూడా పాపం చాలా ఇదిగా తీసుకొని చేశారు ఆయన. ఫస్ట్ టైం డైరెక్టర్కి నాకు, ఎందుకంటే ఎంత మంచి వాడు రబ్ చేసినప్పుడు మేము ఇద్దరం కలిసి వర్క్ చేసాం. సో అలా కొంత పరిచయం ఉంది. ఉండడం వల్ల ఏంటంటే వీ హ్యావ్ అ వెరీ బ్రదర్లీ బాండింగ్. సో ఆయన ఏం తప్పుగా తీసుకోకుండా హీ హెస్ డన్ దోస్ కరెక్షన్స్, 2 times కరెక్షన్స్ చేసి హీ హెస్ గివెన్ ఫంటాస్టిక్ వర్క్. భూతకాలం, అంతకుముందు ప్రతికూవన్ కోడి అని ఒక సినిమా ఉంటుంది మంజు వారియర్ది, అవి కూడా చూడండి. హీ హెస్ డన్ ఫంటాస్టిక్ వర్క్ యాజ్ అ రీరికార్డింగ్. ఆయన నేషనల్ అవార్డు విన్నర్, ఉస్తాద్ హోటల్కి నేషనల్ అవార్డు విన్నర్. సో దట్ వే హీ హెస్ గివెన్ అ వెరీ గుడ్ వర్క్. సో ఆయన ఎలివేట్ చేశారు సినిమాని. ఒక 30-40% ఆయన రీరికార్డింగ్ వల్ల సినిమా ఎలివేట్ అయింది అనేది గర్వంగా చెప్పుకోవాలి. అండ్ యాజ్ ఎ డైరెక్టర్గా చూసుకుంటే మనం స్టార్టింగ్లో ఒక విజన్ అనుకుంటాం, ఈ క్యారెక్టర్కి వీళ్ళు కరెక్ట్, ఈ క్యారెక్టర్ వీళ్ళు కరెక్ట్ అనుకుంటాం. సో అందరూ కలిసి మంచి పర్ఫార్మెన్స్ వస్తేనే మంచి సినిమా జనాల్లోకి వెళ్తుంది. సో అంటే వరలక్ష్మి గారి క్యారెక్టర్ వరకు ఓకే, మిగతా క్యారెక్టర్ల గురించి కూడా మాట్లాడుకుంటే మీరు అనుకునే విజన్లో వచ్చింది అనుకోవచ్చా? డెఫినెట్గా వచ్చింది. వచ్చేంత వరకు మనం ఆ కాస్టింగ్ చేస్తూనే ఉంటాం కదండి.
అంత అంత ఈజీగా వదిలిపెట్టాం కదా. పెట్టే రకంగా. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది ఆర్టిస్ట్ ఇమేజ్ ఏంటి అనేది పక్కన పెడితే, ఇప్పుడు నేను వరలక్ష్మి గారు క్యారెక్టర్ సంజనా పాత్రని సెంటర్డ్గా ఒక కథ రాసుకున్నాను. ఓకే. దీనికి సహాయక పాత్రలు మిగతావన్నీ ఇవన్నీ కూడా ఏంటంటే సహాయం చేస్తేనే ఈ క్యారెక్టర్ పోరాటం ఏదైతే ఉందో, ఈ క్యారెక్టర్ తాలూకు పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా ఇది వస్తుంది. సో ఆ ఏజ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యేవాళ్ళు కావాలి. సో ఇప్పుడు ఎవరో కొద్దిగా పాపులర్గా ఉన్నాడు కదా అని చెప్పి ఆ ఏజ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా ఒకరినెవరో తీసుకొచ్చి పెట్టాను అనుకోండి, ఆ ఏజ్ గ్రూప్ మ్యాచ్ అవ్వదు. అందుకని మేము వెంట్ బ్యాక్. తను ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయిందో ఆ ఇంట్రడ్యూస్ అయిన దానికంటే ఒక 4 ఏళ్ళ క్రితమే ఎవరైతే ఇంట్రడ్యూస్ అయ్యారో, అంటే స్క్రీన్ ఏజ్ పరంగా ఎవరైతే ఆ ఏజ్ గ్రూప్ మ్యాచ్ అవుతారో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. మీరు చూస్తే కనుక గణేష్ వెంకట్రామ్ గారు ఆల్మోస్ట్ మనకి ఢమరుకము, ఈనాడు, ఆకాశమంతా ఇవన్నీ 2006 ఆ టైంలో నుంచి ఇంట్రడ్యూస్ అయిన సినిమాలు. అండ్ హీ ప్లేస్ అ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, ఒక బిజినెస్ మ్యాన్ క్యారెక్టర్. ఈ రోజున్న సొసైటీలో ఉండే ఒక చాలామంది ఒక క్యాపిటలిస్టిక్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టరైజేషన్కి ఆయన పర్ఫెక్ట్గా సూట్ అవుతారు. ఆహార్యం కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆయన మోడల్ బేసిక్గా 6 అడుగులు ఉంటాడు, సూట్ వేస్తే ఓ బిజినెస్ మ్యాన్లా ఉంటాడు. ఆయన క్యారెక్టర్ కూడా అదే. సో ఆయన పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యారు. అండ్ వీ వాంటెడ్ టు డూ అ బైలింగ్వల్. బేసికలీ తెలుగు తమిళ లాంగ్వేజ్లో చేద్దాం అనుకున్నాం కాబట్టి వరలక్ష్మి గారు తెలుగులో ప్రాచుర్యం చెందారు, ఆల్రెడీ తమిళ్లో కూడా తెలుసు ఆవిడ. సో తమిళ్లో కూడా కొంత ఒకరిద్దరు ఆర్టిస్టులు ఉంటే మనకి తెలుగు తమిళకి మనకి బిజినెస్ పరంగా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ క్యారెక్టర్లో కొన్ని గ్రే షేడ్స్ ఉంటాయి. ఆ గ్రే షేడ్స్ ఉండే క్యారెక్టర్ చేయడానికి ఇక్కడ ఉన్న హీరోలు ఎవరు పెద్దగా ఒప్పుకోరు, ఎవరైనా కానీ వాళ్ళ రీజన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే గణేష్ గారు ఈ క్యారెక్టర్ విన్నారో, ఫస్ట్ మూమెంట్ ఆయన విన్న వెంటనే ఐఎమ్ ఇన్ ద ప్రాజెక్ట్ అండి, ప్లీజ్ ఎట్టి పరిస్థితుల్లో నీకు ప్రాజెక్ట్ చేస్తాను నేను ఫిక్స్ అయిపోయారు. అండ్ ఈవెన్ రెమ్యునరేషన్ గురించి కూడా అడగలేదు ఆయన, అంతలా ఇంట్రెస్ట్. ఆయన తర్వాత ఫోన్ చేసి లుక్ టెస్ట్ కోసం ఒకసారి హైదరాబాద్ వచ్చారు. ద వే హీ ఈస్ గివెన్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ ద ఫిల్మ్. ఆ తర్వాత కూడా రెగ్యులర్గా ఆయన కాల్ చేస్తూనే ఉంటారు. అలాగే శశాంక్ గారు అందరికి తెలిసిందే, మన 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 శశాంక్ ఆయన. సో సాయి సినిమా కావచ్చు, తర్వాత అంతకుముందు అనుకోకుండా ఒక రోజు కావచ్చు, ఆ తర్వాత కూడా ఆయన అంత కన్వర్గేం పోలే. ఆయన బోయపాటి గారి సినిమాల్లో మొన్న మధ్య లూజర్ సిరీస్, యాక్చువల్గా ద మెయిన్ రీజన్ వై వీ హ్యావ్ చోజన్ హిమ్ ఈస్, మేము సినిమా కాస్టింగ్ చేస్తున్న టైంలో లూజర్ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అందులో ఆయన ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎంత ఎలాంటి ఒక మెజర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే, ఇట్స్ టిపికల్ క్యారెక్టర్. లూజర్ 1 సిరీస్, లూజర్ 2 సిరీస్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై హీ వాజ్ దేర్ ఇన్ ద ఫిలిం. సో వాళ్ళిద్దరు మెయిన్. ఇంకా పాప కొత్త అమ్మాయి అయినా కూడా షీ హాస్ డన్ హర్ బిట్. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేను కానీ, బట్ ఆ వయసులో వాళ్ళకున్న కాంప్రహెన్షన్కి తను చాలా బాగా చేసింది. అట్లాగే మైమ్ గోపి అనే వ్యక్తి సినిమాలో చాలా కీలకమైన పాత్ర. ఎందుకంటే పోరాటం, యుద్ధం అనేది ఈ 2 పాత్రల మధ్య జరుగుతుంది. వరలక్ష్మి పాత్ర మధ్య అండ్ మైమ్ గోపి పాత్ర మధ్య మేజర్గా జరుగుతుంది. 75% 80% ఆఫ్ ద ఫిలిం. సో అవతల పక్కన కూడా అంతే మెజర్ పర్ఫార్మెన్స్ ఉండే వ్యక్తి కావాలి ఆపోజిట్గా. సో ఆ టైంలో మేము కాస్టింగ్ చేస్తున్న టైంలో మాకున్న పాసిబిలిటీస్ని బట్టి ఆ క్యారెక్టర్కి బాగా సూట్ అయ్యే వ్యక్తి ఎవరు కావాలని చెప్పి మేము రకరకాల వ్యక్తుల్ని కలిసిన టైంలో మైమ్ గోపి గారికి ఎప్పుడైతే నేను కథ చెప్పానో, అప్పటికే ఆయన సలార్ చేస్తున్నారు, అప్పటికే ఆయన మన తెలుగులో వాల్తేరు వీరయ్య చేస్తున్నారు, చాలా సినిమాలు చేస్తున్నారు. ఆయన చిన్న సినిమాలు, చిన్న క్యారెక్టర్ అయినా ఈస్ బీన్ డూయింగ్ క్వైట్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ ఇంతకు ముందు తమిళ్లో కొన్ని సినిమాలు చూశాను. ఆయన ఏంటంటే థియేటర్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చారు. మైమ్ గోపి అని ఎందుకంటారంటే, మైమ్ అనేది ఒక నాటక కళ, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో మైమ్లో ఆయన చాలా ఫేమస్. ఆయన దాదాపు 15-20 సంవత్సరాల నుంచి నాటక రంగంలో ఉన్నారు. సో క్యారెక్టర్ని అర్థం చేసుకునే విధానం, దానికి ఆయన ఇచ్చే కాంట్రిబ్యూషను, అవన్నీ నాకు నచ్చి, సో డెఫినెట్గా ఈయనకి ఏంటంటే ఒక ఇమేజ్ కూడా ఉంది. ఆయన అంతకుముందు చేసిన క్యారెక్టర్ల వల్ల ఒక క్యారెక్టర్ మనం ఏదైతే ఒక పాత్రను అనుకుంటున్నామో ఆ పాత్రకు కావాల్సిన ఇమేజ్ ఆయన వల్ల వస్తుంది. అందులో ఉండే ఒక భయానకం లేకపోతే ఒక చిన్న రసం ఏదైతే ఉందో ఆయన వల్ల అది బాగా వర్కౌట్ అవుతుంది అనిపించింది. ఎట్ ద సేమ్ టైం అదే రిఫ్లెక్ట్ అయింది కూడా సినిమాలో. సో మీకు మొత్తానికి అందరూ కలిసి వచ్చినట్టున్నారు అలా? అంటే నేను అది కలిసి వచ్చారు అని చెప్పను, కలిసి వచ్చేలా చేసుకున్నాం. ఓకే, ఏదైనా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి. సినిమా ప్రాసెస్ అంటేనే అదే. ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అయ్యాము అని అంటే కనుక కాంప్రమైజ్ అయ్యాము అంతే. అంటే అలాంటి అవసరం కూడా లేదు ఇక్కడ. రైట్ సార్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలు అంటే ఆడియన్స్ థియేటర్ వరకు తక్కువ వెళ్తున్నారు, ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా ఎక్కువ అయ్యాయి.
సో ఇది అంటే థియేటర్ వరకు వెళ్తే మనకు ఓకేనా, లేదంటే ఓటీటీకి వెళ్తే ఇంకా ఎక్కువ రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటూ వస్తుంది కదా, అలా చూసారా బిజినెస్ ఏమైనా? నేను అసలు బిజినెస్ గురించి డిస్కస్ చేయదలుచుకోలేదండి ఈ ఇంటర్వ్యూలో. మనం సినిమా గురించి మాట్లాడదాం. శబరి అనే సినిమాలో ఏమేం పాత్రలు ఉన్నాయి, ఇందులో టెక్నీషియన్స్ ఎలా పనిచేశారు, దీన్ని పెద్ద స్క్రీన్ మీద మీరు ఒక క్వశ్చన్ అడగండి నన్ను, మీరు థియేటర్కి ఏం చేశారా, థియేటర్ కోసం ఏం చేశారని చెప్పండి, నేను చెప్తాను. అంటే ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ అంటారా? ఎస్, 100% థియేటర్ ఎక్స్పీరియన్స్. నేను ఎందుకంటే నేను సినిమాలు చూసి పెరిగింది థియేటర్లోనే. అప్పుడు ఓటీటీలు లేవు, ఏమి లేవు. థియేటర్లో ఒక బ్లాక్ ఆడిటోరియంలో కూర్చుని ఆ సౌండ్స్ని వాటిని ఎంజాయ్ చేస్తూ రామ్ తేరీ గంగమలి కావచ్చు, జగదేక్ వీరుడు అతిలోక సుందర్ కావచ్చు, తర్వాత రీసెంట్గా వచ్చిన సినిమాలు ఇవి కావచ్చు, డ్యూన్ కావచ్చు, స్టార్ వార్స్, దాని తర్వాత వచ్చిన లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సిరీస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా సౌండ్ విజువల్ ఏదైతే ఉందో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ప్లేడ్ ద ఎక్స్ట్రాడినరీ పార్ట్. వాటిని తీసేస్తే కేవలం కథగా చూస్తే ఏముండదు, ఉండొచ్చు కొంత గొప్ప, బట్ ఏంటంటే ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది. సో ఇప్పుడు నా స్క్రిప్ట్లో నేను ఎందుకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటున్నానంటే, ఉన్న 55-60 సీన్స్లో ఆల్మోస్ట్ 30 సీన్స్ విజువల్ మీద వెళ్తాయి, డైలాగ్ తక్కువ. అలాంటప్పుడు ఏమవుతుంది, కెమెరామెన్ క్రూషియల్ అయిపోతాడు. సౌండ్ ఎవడైతే ఇంజనీర్ ఉన్నాడో, సౌండ్ ఎఫెక్ట్స్ చేసేవాడు కానీ, లేకపోతే మిక్సింగ్ చేసేవాడు కానీ, అండ్ డిఏ చేసేవాడు కానీ, సిజీ చేసేవాడు కానీ, ఆల్ దీస్ పీపుల్ విల్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైనల్ ప్రోడక్ట్ రావాలండి. సో ఇలా ఈ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేయబట్టే ఈ ప్రోడక్ట్ రాగలిగింది. డెఫినెట్ గా ఐ విల్ అట్రిబ్యూట్ దిస్ టు మై టెక్నీషియన్స్. అండ్ రైట్ అన్న, ఇప్పుడు చూసుకుంటే థర్డ్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ డేట్ అనేది మీ చాయిసా, లేకపోతే మీరు ప్రొడ్యూసర్కి హెల్ప్ చేయాల్సా? అది మన చాయిస్ ఉండదు. ఎందుకు నేను అంటున్నానంటే, అదే డేట్లో చాలా సినిమాలు వస్తున్నాయి. అందులోనే మన అల్ల నరేష్ గారిది అంటూ ఒక మూవీ అల్లరీస్ బ్యాక్ అంటూ అతను వస్తున్న కామెడీలో. చెప్పనా మీకు, సినిమా రిలీజ్ డేట్ అనేది మీరు నేను ఎవరు డిసైడ్ చేయవండి. సినిమాకంటూ ఒక డేటు, దాని రాత అది రాసి పెట్టుంటుంది, అదే డిసైడ్ చేస్తుంది. మనం అనుకుంటాం ఒక టైం చేద్దాం, చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా, పెద్ద నిర్మాతలు కూడా ఒక టైంలో చేద్దాం అనుకుని చేయలేక తర్వాత పోస్ట్ పోని ఒక పర్టికులర్ డేట్లో రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో వీళ్ళు డిసైడ్ చేశారు, వాళ్ళు చేశారు అనే దానికంటే కూడా సినిమాయే డిసైడ్ చేసింది అనుకోవడం బెటర్. అంటే ఇప్పుడు ఆ సినిమాకి మీరు పోటీ అనుకోవచ్చు. అయితే నేను అది ఆ సినిమా గురించి నాకు తెలియదు కదా, ఆ సినిమా నేను చూడలేదు, ఆ సినిమా ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు కదా. నా సినిమా బాగుంది కాబట్టి నా సినిమా బాగా ఆడుతుంది, అలాగే మిగతా సినిమాలు కూడా ఆడాలి అని కోరుకుంటాను. అంటే ఇంతకు ముందు రోజుల్లో ఏంటంటే సార్, ఒక పెద్ద హీరో మూవీ వస్తుంది అంటే సరే ఆ దగ్గర డేట్లో మనకి ఎందుకు, ఒకరోజు ముందుకు వెనక్కి వెళ్దాం అన్నట్టుండేది. అంటే ఇక్కడ పెద్ద లేకపోయినా ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఎక్కువ సినిమాలు వచ్చేస్తున్నాయి. సో ఎక్కువ సినిమాలు వచ్చినప్పుడు మనం వాళ్ళతో అంటే ఎలా అంటే ఒక సినిమా దేనికి పోటీ కాదు. ఇక్కడ ఏం జరుగుతుందండి సార్, ఒక సినిమాని, మంచి సినిమా కూడా ఆడియన్స్లోకి వెళ్ళక ముందే బయటికి వెళ్ళిపోయే సినిమాలు చాలా ఉన్నాయి. అది ఆ భయంతో అంటున్నాను అనమాట. కరెక్టే, అది యాక్చువల్గా వచ్చి దీనికి ప్రొడ్యూసర్ గారు ఇవ్వాలి సమాధానం. నాకంటే కూడా నేను దర్శకుడుగా నేను సినిమా తీసి డెలివరీ చేయడం వరకే నా పాత్ర. అక్కడ వరకు మనం ఎలా నా పాత్ర, నేను దాన్ని ఎంత ఎక్సలెంట్ గా చేశాను, ఎంత ఎక్సలెంట్ గా చేయలేకపోయాను అనేది మాత్రమే నేను దానికి బాధ్యుడిని. రిలీజ్ ఎలా చేశాను, రిలీజ్ ఏ డేట్ పెట్టాను, ఎన్ని థియేటర్లు పెట్టుకున్నాను, పట్టుకోగలిగాను, ఇదంతా కూడా నిర్మాత చెప్పాల్సిన సమాధానం. నేనే నిర్మాత అంటే ఎస్, ఐ వుడ్ హావ్ గివెన్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మంచి ప్రోడక్ట్ అయితే వస్తుంది. అండ్ ఆడియన్స్ నుండి అయితే ఒక క్వశ్చన్ ఉంది, అది అడగాలి. సో ఇన్ని సినిమాలు వస్తున్నప్పుడు మీ సినిమా ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? నేను ఒకటి మాత్రం చెప్పగలనండి, తల్లి కూతుళ్ళ ఆప్యాయత లేకపోతే ఇమోషన్ అనేది ఏదైతే ఉందో యూనివర్సల్ కాన్సెప్ట్. రెండోది, ఈరోజున్న పరిస్థితుల్లో ఆడిటోరియంకి నెక్స్ట్ ఏం జరగబోతుంది అని తెలిసే సినిమాల కంటే కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, ఆ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాకుండా వేరేది వస్తుంది అనుకోండి, వాళ్ళ ఇమాజినేషన్ డిఫై చేయగలిగే సినిమాలు ఏవైతే ఉంటాయో అవి రన్ అవుతున్నాయి. బికాజ్ ఏంటంటే అందరూ కూడా ఓటీటీల్లోనూ అక్కడ ఇక్కడ చాలా కొన్ని వందల సినిమాలు, మనకంటే గొప్ప సినిమాలు, మనకంటే ఇంట్రెస్టింగ్ సినిమాలు, కొరియన్ లాంగ్వేజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అందరూ పెట్టుకుని చూసేస్తున్నారు. చూస్తున్నప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్షియా లెవెల్ మనకంటే ఎక్కువ ఉంది. సో వాళ్ళ ఇంటెలిజెన్షియా లెవెల్ని మించి మనం గనక చేయగలిగాము అని మన ప్రయత్నం అయితే చేస్తాం. అలాంటి ప్రయత్నం మేము తప్పకుండా చేసాం. అంటే ఎవరు కూడా అంటే ఈ మధ్య కాలంలో ఎవరు కూడా గమనించని ఒక పాయింట్ ఇందులో ఉంది.
అది దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాం. ఓకే. సో అది ఎంత రమణీయంగా, ఎంత జనాల్ని హృదయంగా జనాన్ని క్యాచ్ చేయగలిగింది అనేది రేపు థియేటర్కి వెళ్ళిన తర్వాత జనాలు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటుంది. ఆ ప్రయత్నం అయితే మేము చేసాం. సో అదొక్కటే మా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, సో మీరు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ అందులో ఉంటాయి. సో సమ్ కీ పాయింట్ అయితే ఉన్నది, దాన్ని మర్చిపోకండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్, నెక్స్ట్ టైం ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కొద్ది వరకు సైనింగ్ ఆఫ్. మీ రాజేష్. బాయ్.